హాయ్ అండి. ఈ మధ్య కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ అక్క అసలు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉంది. అంతా చాలా చెత్త చెత్త వీడియోలు, చాలా చెత్త మాటలు వస్తున్నాయి అని అంటున్నారు. అఫ్‌కోర్స్ నాకు కూడా చాలా సార్లు అనిపించింది అసలు ఇన్‌స్టాగ్రామేనా ఇది లేకపోతే ఇంకేమన్నా యాపు. ఇక ఒక లేడీ ఏమో బ్రెస్ట్ ఫీడ్ చేసుకుంటే వీడియో పోస్ట్ చేసింది. ఇంకొక ఆంటీ ఏమో డైరెక్ట్ స్నానం చేసే వీడియో పోస్ట్ చేస్తుంది. అంటే నాకే వస్తున్నాయి వీడియోలు అంటే ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం అంట. అందరికి ఇట్లాంటి ఎక్స్‌ప్లోర్ కంటెంట్‌లో ఉన్న వీడియోలు కానీ బూతుల వీడియోలు, అవి బూతులు కాదు ఇక వామ్మో వెనకట అంతరించిపోయిన బూతులను కూడా వీళ్ళు తీసుకొచ్చి మరి పోస్ట్ చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. సో ఎట్లున్నారంటే బెడ్రూమ్లో చూపించాల్సిన బట్టలు, బెడ్రూమ్లో వేసుకోవాల్సిన బట్టలు, అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల అందరం చూస్తున్నాం కదా ఇన్‌స్టాగ్రాము. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఇన్‌స్టాగ్రామ్ చూడబట్టే ఎట్లుంటుంది ఇప్పుడు. అసలు సోషల్ మీడియా అనేది ఒక మంచి అవేర్నెస్కి యూజ్ అవ్వాలి, లేకపోతే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో యూజ్ అవ్వాలి. అంతే తప్ప ఇట్లాంటి గలీజుని నేర్చుకోవాలి, మీరు పాడుపడుర్రి, మీరు నాశనం కావాలి అని ఎవరు చెప్పరు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ అంటే దీని మీద కనీసం లీగల్ యాక్షన్ కూడా తీసుకోదు. ఇట్లాంటి వాళ్ళ మీద కనీసం వాళ్ళకి భయం వస్తుంది. ఒకప్పుడు టిక్ టాక్ బ్యాన్ చేసిళ్ళు, ఎందుకు? ప్రాణాల మీదకి వస్తుంది జనాలకు అని. మరి అది ప్రాణాలకు సంబంధించిన విషయం అయితే ఇది మానానికి సంబంధించిన విషయం. దీన్ని మాత్రం ఎవడో పట్టించుకుంటలేడు. దయచేసి ఇన్‌స్టాగ్రామ్ని బ్యాన్ చేయాలిరా అయ్యా. వాడు ఎట్లున్నాడంటే ఇన్‌స్టాగ్రామ్ కనిపెట్టినోడు మునుగుతే మీరే మునుగుతారు నాకేం సంబంధం అన్న రేంజ్లో వాడున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి.